వినాయక చవితి ఉత్సవాలు పట్టణంలో కొనసాగుతున్నాయి. స్థానిక రామలింగేశ్వరపేటలోని గణేష్ మందిరంలో జరుగుతున్న ఉత్సవాల్లో అన్నప్రసాద సంతర్పణ చేశారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పట్టణ రామలింగేశ్వరపేటలోని శిఖరం గురువయ్య కాలనీలో ఏర్పాటు చేసినటువంటి వరసిద్ధి వినాయకుని మండపంలో మంగళవారం మధ్యాహ్నం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాదాపుగా 5,000 మంది పైచిలుకు భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్థానిక జనసేన పార్టీ నాయకుడు మట్టుపల్లి గోపాల్ పర్యవేక్షించిన కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుడు కటారి హరీష్, జనసేన నాయకుడు హరిదాసు, గౌరీశంకర్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. ఎందుకంటే విఘ్నేశ్వరుడి కార్యక్రమం మొదలు పెడితే మనం ఏం పని చేసినా కానీ ముందు ఆ విఘ్నేశ్వరుడితో స్టార్ట్ చేసే కార్యక్రమాన్ని బిగించేస్తాము. 17 సంవత్సరాల నుంచి దాదాపు నిర్విరామంగా ఈ రామలింగేశ్వరపేట గురవై కాలనీలో చేయటం అనేది, ఎందుకంటే ఇక్కడంతా రైతాంగం ఎక్కువ, ప్రతి ఒక్కళ్ళు రైతులు అందరూ సహాయ సహకారాలతో ఈ మట్టుపల్లి గోపి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో 17 సంవత్సరాల నుంచి, అంటే ఇక్కడ విశేషం ఏంటంటే 9 రోజులు చేయటం అనేది కార్యక్రమం అనేది ఎంతో ఖర్చుతో కానివ్వండి, మ్యాన్ పవర్ కానివ్వండి, ఎంతో కావాలి. ఇక్కడ 9 రోజులు చేయటం అనేది రోజు ఒక సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ కార్యక్రమం చేయటం, ఈరోజు అన్నదానం దాదాపు ఒక 6,000 మందికి అన్నదానం ఏర్పాటు చేయటం, అంటే ఇది 7వ రోజు అనమాట. ఎల్లుండి నిమగ్న కార్యక్రమం ఉంది. ప్రతి ఒక్క సహాయ సహకారాలు అందించిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇట్లానే భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు ఇంకా ఘనంగా స్వామివారి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి స్థానిక రామలింగేశ్వరపేట గురవై కాలనీలో 17వ గణపతి నవరోత్సవాలు మరి జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా అనేక రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలతో, పూజలతో మరి భగవంతుని కొలుసుకుంటూ మరి కమిటీ వారు మట్టిపల్లి గోపాలకృష్ణ అండ్ ఫ్రెండ్స్ ఎంతో నిష్టగా ఈ 9 రోజులు కూడా కమిటీ వారు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మాకు ఇందాక హరీష్ గారు చెప్పినప్పుడు మా ప్రాంతం అంతా కూడా రైతాంగం, చిన్న సన్నకారు రైతులు, రైతు కూలీలు అందరూ కూడా జీవించే ప్రాంతం ఇది. అందరూ కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ తమ వారి స్తోమతకు తగ్గట్టుగా ఆర్థిక సాయం చేస్తూ మరి స్వామివారిని ఇది 17వ సంవత్సరం తీసుకొచ్చారు. అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం ఎవరి వల్ల కూడా కాదు, ఎంతో ఖర్చుతో కూడుకున్న పని, మ్యాన్ పవర్ నిజంగానే ఎంతో శ్రమిస్తూ ఉన్నారు కమిటీ వారు. కుర్రోళ్ళందరూ కూడా మరి ఈరోజు దాదాపుగా 5,000 పైచిలకు మందికి అన్నసంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరి ఎల్లుండి సాయంకాలం అంటే గురువారం సాయంకాలం స్వామివారి నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమం ఉంది. దానికి ముందుగా లడ్డూ వేలంపాట జరుగుతుంది. ప్రత్యేకంగా మరి ఆసక్తి గల భక్తులు కూడా ఈ కార్యక్రమాన్ని కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మాకు పెద్దలు వెనకమాలను నడిపించడం జరుగుతుంది. మరి గౌరీ గారు కానీ, సుబ్బన్న గారు కానీ, మరి హరీష్ గారు కానీ, పాలడుగు లక్ష్మీనారాయణ గారు కానీ మరి దగ్గరుండి మమ్మల్ని మానిటరింగ్ చేయడం జరుగుతుంది. మరి కమిటీ సభ్యులందరూ కూడా ఈ 9 రోజులు ఎంతో కష్టపడి మరి వారు పనిచేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా చిన్న కేక్ కటింగ్ చేయడం కూడా జరిగింది. ఇదే సందర్భంగా జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కేక్ ను కట్ చేశారు. మట్టుపల్లి గోపాల్, హరిదాసు, చంద్రశేఖర్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోటకూర వెంకటరమణారావు, ఇస్మాయిల్ బేగ్, షేక్ జాకీర్ హుస్సేన్, మామిడిపత్తుల సుబ్రహ్మణ్యం, బండారు రవికాంత్, బన్ను, కాకాని అన్వేష్, మట్టపల్లి శ్రీనివాస్, మట్టపల్లి సాంబయ్య, దోస్కాయలపాటి గణపతి, నాగేశ్వరరావు, ప్రసాద్, మణికంఠ, శివసాధన, అలేఖ్య, లావణ్య, జయశ్రీ, దేవి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున సెప్టెంబర్ 2వ తారీఖున మా పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మరి మా కాలనీలో కేక్ కట్ చేశాం. మరి మా వీర మహిళలు, మా ఈ కమిటీ సభ్యులందరి సహకారంతో ఆ కార్యక్రమం కూడా దిగ్విజయంగా చేశాం. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం 3 కాలమైంది గవర్నమెంట్ వచ్చి, అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముందుకు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు మరి ప్రజలతో కలిసి మరి మీరు చూసే ఉంటారు అనేక మాధ్యమాల్లో కానీ జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా దాదాపుగా 4,000 పైచిలకు గిరిజన గ్రామాలకు రోడ్లు వేసిన ఘనత ఆయనకే చెల్లింది. అనేక మంచి కార్యక్రమాలు తీసుకుని ఆంధ్రప్రదేశ్లో తనదైన శైలిలో మరి కార్యకర్తలందరినీ, జన సైనికులందరినీ ఒక తాటి మీద నిలబెట్టి మరి తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను.